జగన్ సంచలనాత్మకమైనటువంటి అంశాలనే తన ప్రెస్ మీట్లో రైజ్ చేసుకొచ్చారు. 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఇందులో కీలకమైనటువంటిది వచ్చేటప్పటికి ఏదైతే అదానీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అదానీతో కలిసిన మాట వాస్తవం. ఆ రోజుల్లో దాదాపు 18 లక్షల పంపు సెట్లు, దానికి ఉచిత కరెంటు కోసం దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు 5 ఏళ్ల పాలన చూస్తే విద్యుత్ రంగం దారుణంగా అయింది. డిస్కంలు పూర్తి నష్టాల్లో కూలిపోయినాయి. డిస్కంల పరిస్థితి చూస్తే చంద్రబాబు రాకముందు 29,000 కోట్ల అప్పులు బకాయిలు ఉంటే ఆయన దిగిపోయిన నాటికి అవి ఏకంగా 86,000 కోట్లకి ఎగబాకినాయి. దాదాపు 23.88% CAGR డిస్కంల నష్ట పరిస్థితి. ప్రభుత్వం నుంచి డిస్కంలకు సపోర్ట్ చూస్తే 13,255 కోట్లు మాత్రమే ఉంది. మా ప్రభుత్వంలో 47,800 కోట్లు ఆ విద్యుత్ని 20 ఏళ్ల పాటు ఉచితంగా ఇచ్చేలా ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. 2020 నవంబర్లో 6,400 మెగావాట్లకు సంబంధించిన టెండర్లు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోలార్ పార్కులు రాష్ట్రంలో పెట్టాలని టెండర్లు పిలిచాం. ఆ టెండర్లో ₹2.49 నుంచి ₹2.58 చొప్పున సరఫరాకు NTPC వంటి పెద్ద సంస్థలన్నీ పాల్గొన్నాయి. దాదాపు 24 బిడ్లు దాఖలైనాయి. కానీ దురదృష్టవశాత్తు మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలంటే చంద్రబాబు అనే చంద్రగ్రహణం కూడా మనకుంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో కోర్టులో ఈ ప్రక్రియ అంతా ఆపేసే కార్యక్రమం జరిగింది. కోర్టుల ద్వారా ఆగిపోయిన పరిస్థితులు కనిపించినాయి. 2020 నవంబర్లో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఆ తర్వాత ఇది కోర్టులో దీనికోసం పోరాటం చేయాల్సి వచ్చింది. 2021 సెప్టెంబర్ 15 రాష్ట్ర ప్రభుత్వానికి తీయటి కబురు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి లేఖ వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన లేఖ సారాంశం చూస్తే 6,400 మెగావాట్లు సోలార్ విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధమని ప్రకటించింది. ప్రభుత్వానికి వచ్చిన అతి తక్కువ ధర ₹2.49 చూసాం. మీరు రైతులపై చూపుతున్న శ్రద్ధను అభినందిస్తున్నాం. డిస్కంల మీద భారం తగ్గిస్తూ రైతులను ఆదుకునే విధానాన్ని, వాళ్ళకు ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ ఆ విద్యుత్తుని తామే ₹2.49 ఇస్తామని సెకీ చెప్పింది. అంతేకాకుండా వాళ్ళు చెప్పిన ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఒక స్పెషల్ ఇన్సెంటివ్గా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ని 25 ఏళ్ల పాటు రద్దు చేస్తామని కూడా చెప్పారు. అలా 2026 నాటికి మొత్తం మీద 9,000 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ వివరించింది. ఆ లేఖలో ప్రధానమైనటువంటి అంశాలు కేంద్ర సంస్థ సెకీతో ప్రభుత్వం నేరుగా జరిపిన లావాదేవీ ఇది. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరు లేరు. ఇంకా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య విషయం. యూనిట్ ₹2.49 ఇది రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ఖర్చుతో వచ్చే విద్యుత్తు. ఈ ప్రాజెక్టు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఉండదు, ఇది స్పెషల్ ఇన్సెంటివ్గా ఇస్తున్నామని చెప్పడం. ఈ సంపద సృష్టి అంటే మీరే చెప్పండి. గతంలో రాష్ట్రంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర ₹5.10. అదే మనకి 17,000 మిలియన్ యూనిట్లు కేవలం ₹2.49 ఇవ్వడానికి కేంద్ర సంస్థకు ముందుకు వచ్చింది. అంటే ఒక్కో యూనిట్ ధర ఇక్కడ ₹2.60 తగ్గింది. దీనివల్ల ఏటా 4,400 కోట్లు, 25 ఏళ్లలో ఆ మొత్తం దాదాపు 110 లక్షల కోట్లు, ఇది 1.10 లక్షల కోట్లు. మరి అది సంపద సృష్టి కాదా? అలాంటి ఆఫర్ కాదంటే కేంద్రం నుంచి ఇలాంటి ఆఫర్ వస్తే అతి తక్కువ ధరకు విద్యుత్తు, ISTS మాఫీ, 25 ఏళ్లలో మీకు 1,00,000 కోట్లకు పైగా ఆదా, రైతులకు మంచి చేసేందుకు మీతో కలిసి వస్తామని అంటే అలాంటి రిటర్న్ పక్కన పెడితే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు, ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతి TV ఏమని విమర్శించేవాళ్ళు. అలా ఆలోచన చేయమని కోరుతున్నాను. రాష్ట్రానికి మంచి చేయాలని నేను అడుగులు ముందుకు వేస్తే బుర్ర చల్లుతున్నారు. వాళ్ళు చేస్తోంది ధర్మమేనా? మనం అంతా అడగాలి. చంద్రబాబుకి అన్నీ తెలుసు, అయినా ఆయన నింద వేస్తున్నారు. ₹2.49 యూనిట్ పవర్, ఇది ఒక చరిత్ర. కేవలం మా ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది. అది చారిత్రాత్మక ఒప్పందం. అలాంటి ఒప్పందాన్ని తప్పుపడుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారు అంటూ విమర్శించారు.